నమస్కారం. సుమారు 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి, అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు వైదొలుగుతున్న సందర్భంగా మేము తొందరతో ఒకసారి ముచ్చరించాలని మీడియా మిత్రులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను, ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు, అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ, పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, అదేవిధంగా వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ విషయం మీతో చెప్పాలనిపించి ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఈ గత 7 నెలలుగా శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ప్రజల్లో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఉంది. భద్రతతో పాటు భద్రతా భావం. ఈ మధ్యన మనం విజయవాడలో కార్యక్రమం చేసుకున్నప్పుడు ఒక మాట అనడం జరిగింది, భద్రతా సంస్కృతి కూడా కలగజేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ హెడ్స్ లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, లేకపోతే పార్సల్స్ స్ట్రక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితేనేమి, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్ టార్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది. అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పొచ్చు. ఆగస్టు, సెప్టెంబర్లో జరిగినటువంటి వరదలు, అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో 7 నెలల్లోనే ఇంపార్టెంట్ వివిఐపీస్ విజిట్స్ అన్ని సక్రమంగా జరగటం, పోలీసింగ్ ఇనిషియేటివ్స్, ముఖ్యంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేటువంటి చర్యల వల్ల చక్కటి ఫలితాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో జరిగినటువంటి హేట్ పోస్ట్ కంట్రోల్ చేయడం ద్వారా హ్యూమన్ డిగ్నిటీని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మోడర్నైజేషన్ దిశగా అడుగులేయటం వలన పారదర్శకత, జవాబుదారీతనం పోలీసులు కూడా పెరిగింది. దానివల్ల క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్ మార్గం సుగమైపోయింది. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనూ ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ చర్యలలో ఒక విధంగా పోలీసు యొక్క నిర్వచనాన్ని మార్చడం జరిగింది. ఓవరాల్ గా క్రైమ్ డిక్లైన్, నేను మొన్న దాదాపు 1 నెల రోజుల క్రితం చెప్పాను, రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది. అదేవిధంగా మహిళల పైన, చిన్నారుల పైన క్రైమ్ కూడా 9.5% రిడక్షన్ అయింది. ఈ స్టాటిస్టిక్స్ పేపర్స్ నోట్ మీకు ఇస్తాం కాసేపట్లో. అదేవిధంగా బలహీన వర్గాల వారిపై జరిగినటువంటి క్రైమ్ అగేన్స్ సోషల్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అయితేనేమి, అది కూడా 5% రిడక్షన్ జరిగింది. రోడ్ సేఫ్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా తక్కువ పడ్డాయి. దట్స్ ఆల్సో సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఈ మధ్య మీరు చూశారు, దాదాపు ప్రతి జిల్లాలో కూడా, నిన్న పల్నాడు జిల్లాలో చూసాం, మొన్న విజయవాడలో చూసాం, ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉండకుండా ప్రజల్ని సమాయత్తం చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, క్రైమ్ హాట్స్పాట్స్ ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో, అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్స్ అయితేనేమి, రిలీజియస్ ప్లేసెస్లోను, ఎందుకంటే కొంచెం చోట్ల అఫెన్స్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఎవరు చేసే తెలియని గందరగోళ పరిస్థితి ప్రమాదం ఉంది. సో ఈ 2 చోట్ల కూడాను సీసీటీవీ కెమెరాలు ప్రజల సహాయంతో, దాతల సహాయంతో పెట్టించాలని ఆలోచన పెట్టాం. మేము మార్చి 20, 2025 కల్లా, అంటే ఇంకొక 2 నెలల సమయంలో 1,00,000 కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికీ
మీ నిర్ణయం తీసుకుని దాదాపు నెల రోజులు అయింది. నెల రోజుల్లో 28,500 కెమెరాలు పబ్లిక్ సహాయంతో పెట్టడం జరిగింది. ఈ స్పీడ్ ఇటానే కొనసాగితే మార్చ్ 31 కి 1,00,000 కెమెరాలు ఖచ్చితంగా మేము లక్ష్యం సాధించగలమని చెప్పి నమ్ముతా ఉన్నాను. అది ఒకసారి వచ్చాక బహుశా మా వాళ్ళకి ఇంకా ఫర్దర్ మోటివేట్ అయ్యి ఆ 1,00,000 కాస్త 2 లక్షలు 3 లక్షలకి రీచ్ అయ్యేది 2025 కనీసం చివరికైనా 2-3 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నాను. అండ్ ఇట్స్ పాసిబుల్, ఇట్స్ వర్కబుల్. అదేవిధంగా డ్రోన్స్ కూడాను పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేసి ఇచ్చినవి కాక, మేము హెడ్ ఆఫీస్ కొని జిల్లాలకు ఇచ్చినవి కాక, దాతల సహాయంతో ప్రతి చోట కూడా డ్రోన్స్ డిప్లాయ్ చేస్తా ఉన్నాం. ప్రొక్యూర్ చేయడం డిప్లాయ్ చేస్తా ఉన్నాం. మీకు 2-3 ఉదాహరణలు మాత్రం ఇస్తాను నేను. బాపట్ల కార్తీక మాసోత్సవంలో సూర్యలంక బీచ్ లో 3 వ్యక్తులు సముద్ర స్నానానికి వెళ్ళి మునిగిపోతా ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాం. అదేవిధంగా విజయవాడలో దసరా ఉత్సవాలప్పుడు కొంచెం ఎక్కువ మంది భవన దీక్షా పనులు వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు తర్వాత పూర్తిగా డ్రోన్ డిప్లాయ్మెంట్ ద్వారా ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ కంజెషన్ చూసుకొని అకార్డింగ్లీ మేము పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఈ డ్రోన్స్ బాగా మాకు ఫోర్స్ మల్టిప్లైగా పనిచేస్తుంది. అదేవిధంగా కర్నూలులో అయితేనేమి, నంద్యాలలో కూడాను, అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో జరుగుతూ ఉంది. అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళపైన నిఘా పెట్టడం, అకార్డింగ్ గా బీట్స్ పంపించడం కానీ లేదా పెట్రోల్ బాడీస్ పంపించడం వల్ల క్రైమ్ ప్రివెన్షన్ జరుగుతూ ఉంటుంది. మీకు ఇంతకు ముందు చెప్పుకున్నాను, దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిప్లాయ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, తెలంగాణ సెకండ్, లేదా తెలంగాణ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండ్ లో ఉండే పరిస్థితి నుంచి కొంతకాలం పాటు మన సిస్టమే మూలపడిపోయింది. దాన్ని మళ్ళీ మేము విత్ ఇన్ నో టైం ఆగస్టులో కల్లా రివైవ్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు దొంగతనం చేసే మొదట్లో మేము జాయిన్ మొదట్లో ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తెలంగాణ వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా టాలీ చేయించుకొని చెక్ చేయించుకొని దొంగలు పట్టుకోవడం జరిగింది. ఇవాళ అవసరం లేకుండా రాత్రి దొంగతనం జరిగితే పొద్దున కానీ ఇప్పుడు కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, కొన్ని గంటల్లోపే ఐడెంటిఫై చేయడం, తర్వాత పార్టీస్ డిప్లాయ్స్ మనుషులు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. దాని ద్వారా సక్సెస్ఫుల్ గా 453 ప్రాపర్టీ అఫెన్సెస్, 22 బాడీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7,25,00,000 మొత్తం ప్రాపర్టీని మేము కేసులు డిటెక్ట్ చేయడం ద్వారా రికవర్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కేసెస్ తొందరగా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. జనరల్ గా ప్రొఫెషనలిజము, అన్బయాస్ పోలీసింగ్ అనే దాని మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం. అంటే ఎక్కడైనా అఫెన్స్ జరిగితే వాడు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అనేది చూడకుండా ప్రొఫెషనల్ గా ఈ అఫెన్స్ జరిగితే ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్ళడం జరిగింది. దాంతో చక్కటి ఫలితాలు వచ్చినాయి. ప్రజల్లో కూడా కొంత విశ్వాసం పెరిగింది. అదేవిధంగా పబ్లిక్ గ్రీవాన్సెస్ ని ఇమీడియట్ గా రిట్రేస్ చేయడం, అడ్రస్ వాటిని చూడటం ద్వారా ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం కలిగింది. పోలీస్ సిబ్బంది విషయంలో సంక్షేమం కానీ, వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా అయోమయంలో ఉండి స్తబ్దతగా ఉన్న పోలీస్ ఫోర్స్ ని మళ్ళీ కొంచెం మోటివేట్ చేసి సరైన మార్గంలో గట్టిగా పనిచేయడానికి సమాయత్తం చేయడం జరిగింది. ఒక 4-5 ప్రయారిటీ ఐటమ్స్ బాగున్నాయి. అంటే ఇది అనేది ఈ పోలీసింగ్ డీజీపీ అనేది ఒక టెంపరీ థింగ్, మళ్ళీ వస్తూ ఉంటారు కొత్త ఆఫీసర్లు వస్తారు. మాకున్న ప్రయారిటీ అని చెప్పి తర్వాత మీతో ఇంటరాక్షన్ కోసం నేను ముగిస్తాను. గంజాయి డ్రగ్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయడం ప్రధాన అంశం మాకు. అదేవిధంగా ఇందాక చెప్పాను మీకు, సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడం బై క్రియేటింగ్ 1 పోలీస్ స్టేషన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకి 3 ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం సిటీల్లోను, సిటీలో మాత్రం ఉంది. మిగతా 24 జిల్లాలో కూడా పెట్టాలనేది. అదేవిధంగా అన్ని విధాల యాక్షన్ తీసుకుని రెడీగా ఉంది. గ్రేవౌండ్స్ ఇన్స్టిట్యూట్ కి విజయనగరం జిల్లా కొత్త వలస రెల్లి విలేజ్ లో సుమారు 500 ఎకరాల చిల్లర ఈ మధ్యన ప్రభుత్వం అంటే అలాట్ చేసింది. సో అక్కడ గ్రేవౌండ్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని. అదేవిధంగా ఇక్కడనే ఆగిరిపల్లి పక్కన విలేజ్ పేరు ఏ విలేజ్ అని కాదు, అయితే అప్ప ఏం పాడు నూగుండ
నూగుండపల్లి అగిరికల్ పక్కన నూగుండపల్లి దగ్గర అప్పాకి స్థలం కేటాయించడం జరిగింది. రెండు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఇది రెండు కూడా స్టేట్ విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలు. ఆ రెండు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని ఇన్స్టిట్యూట్కి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏఐ డ్రివెన్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా రోడ్ సేఫ్టీని ఎన్హాన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇందాక మీరు చెప్పిన మిగతా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్, ఎల్హెచ్ఎంఎస్ ఇవన్నీ వాడడం ద్వారా క్రైమ్ కంట్రోల్ చేయాలని ఆలోచిస్తాను. ఏ విధంగా అయితే ప్రస్తుతం పోలీసులో ఉన్నటువంటి వేకెన్సీస్ అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఆల్రెడీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇంకా ఉన్నటువంటి వేకెన్సీ కూడా త్వరలో ఫిల్ చేసుకొని పూర్తిగా నంబర్స్ అచీవ్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ నౌ. సో ఇవన్నీ కూడా వీళ్ళ త్వరలో సాధించుకోగలుగుతాము. ఏపీ పోలీసు ఎప్పట్లానే పూర్వ వైభవంతో పాటు పనిచేయగలని చెప్పి ఆశిస్తూ మరొకసారి 35 సంవత్సరాల సర్వీస్ ముగిస్తున్న సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. Anything from your side? Otherwise, we'll adjourn for lunch. కెరియర్ లో బెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది ఏదైనా ఉందా సార్? ఈ ప్రశ్న ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేదేమో అనుకోలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ గతంలో అలవాడేవడం ఉంది. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. సంతృప్తికరమైనవి, సంతోషకరమైన విషయాలు చాలా ఉన్నాయి డిఫరెంట్ టెన్యూర్స్ లో. నేను 2-3 చెప్తాను. నక్సలైట్ తో పోరాటం చేస్తూ చనిపోయినటువంటి కానిస్టేబుల్స్ కి లాస్ట్ పే డ్రాల్ ఇస్తారు. అతను 25 ఏళ్ల వయసులో చనిపోతే అతను సర్వీస్ లో ఉన్నంత కాలం వచ్చేట్లుగా లాస్ట్ పే డ్రాల్ ఇస్తారు. ఆ లాస్ట్ పే డ్రాల్ అనేది అప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇక అంటే ఒకప్పుడు 2,000 రూపాయల జీతం అయితే ఆ 2,000 రూపాయల జీతమే అతనికి 58 ఏళ్ళు వచ్చినా అప్పుడు 55 ఉండేది కదా, రిటైర్మెంట్ ఉండేది. దాన్ని మేము పూర్తిగా పిఆర్సీ అతను బతుకుంటే కనుక పిఆర్సీ జీతం ఎట్లా అవుతుందో ఆ విధంగా వచ్చే విధంగా మేము చేయగలిగాం. అప్పుడు వాళ్ళకి ఇంకా ధైర్యంగా పనిచేయడానికి అవకాశం వచ్చింది. సో అటువంటి చిన్న చిన్న విషయాలు చాలా సాటిస్ఫాక్షన్ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాన్ ఇన్ ద హైరార్కీ షుడ్ బి హ్యాపీ. అదేవిధంగా మేము సిఐడిలో ఉన్నప్పుడు ఒకసారి 2005 కేసు, వైజాగ్లో కేసుని 2017లో 12 సంవత్సరాల తర్వాత మోసపోయిన డిపాజిటర్స్కి డబ్బులు ఇప్పించగలిగాం అందరికీ. సో దట్ గివ్స్ us లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అట్లా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. కొన్ని నేను చెప్పలేను యాక్చువల్లీ. కొన్ని మేము చేసిన పనులు, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ నక్సల్ ఫీల్డ్ చేసి కొన్ని చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఒకటి మాత్రం చెప్తాను మళ్ళీ దీనికి సంబంధించిన. కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ని ఇంట్రాగాట్ చేసే అవకాశం వచ్చింది మాకు. అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 2 ఐపీఎస్ ఆఫీసర్లకే అవకాశం వచ్చింది. అందులో నేను ఒకటే ఉన్నా, ఇప్పుడు 2 లేడు. సో అట్లా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మారిషస్ పోయి ఇంటర్నేషనల్ రెడ్ చార్జెస్ అట్లా తీసుకురాగలరు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే ఒక డిపోర్టేషన్, ఒక ఎక్స్ట్రాడిషన్ కేసు అనేది చాలా కష్టం విషయం. మనం చూస్తూ ఉన్నాం. మనకి వేరే దేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులు ముద్దాన్ని తేవడం ఎంత కష్టం. అట్లా చెప్పుకుని పోతూ ఉన్నాయి. ఐ హావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకే చెప్తున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే సాగింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు. సంతృప్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఉంటే చేస్తే బాగుండేది, చేయలేకపోతున్నాను అన్న అంశం కూడా ఉందా? నా పోస్టింగ్స్ అన్నింటిలో ఒక దాంట్లో నేను బాధపడ్డాను. పోస్టింగ్స్ విషయం పని కాదు. ఇదే ఆఫీసులో డీజీ రైల్వేస్ కింద వచ్చాను. పని ఎక్కువ ఉండేది కాదు. దాంతో చాలా బాధ అనిపించేది. పని లేకుండా కూర్చున్నాను నేను కొద్దికాలం పాటు. అది వర్క్ విషయంలో కాదు, కానీ వర్క్ లేకపోవడం వల్ల జరిగిన బాధ అది. అదర్వైజ్ లైఫ్ హెస్ బిన్ గుడ్. నా ఎగ్జాక్ట్ గుర్తురాట్లా, గుర్తేసుకోవాల్సి వస్తాయి. ఎక్స్ట్రా ఉంటాయి. చేయలేవు కొన్ని విషయాలు, చేద్దాం అనుకున్న విషయాలు చేయలేవు కొన్ని విషయాలు ఉంటాయి. నాకు గుర్తురాట్లా. ఇప్పటికీ ఇంకా పోలీస్ శాఖ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయి? జనరల్ గా అంటే నేను గొప్ప చెప్పుకోను, కానీ జనరల్ గా ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, సామాన్య పౌరుడు ఎవరితో ఫోన్ చేయించుకోకుండా, ఎవరి రిఫరెన్స్ లేకుండా పోలీస్ స్టేషన్కి పోయి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించుకోవడం అనేది ఇప్పటికీ కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా మనం రిఫార్మ్స్ చేసాం, హెల్ప్ డెస్క్లు పెట్టాం, ఎన్నో పెట్టాం. అది 100% అచీవ్ అయిన రోజు అంటే ఇప్పుడు బహుశా అంతకుముందు చాలా చాలా ఇంప్రూవ్ అయింది. పూర్వంతో కంపేర్ చేస్తే వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అయినప్పటికీ నేను అనుకునేదంటే ఆటోమేటిక్గా
100% సాటిస్ఫాక్షన్ వచ్చిన రోజు అది చాలా గొప్ప విషయం, అది సాధించాలి, అది చాలా పెద్ద సవాలే. ఇంకా కొంత టైం పడుతుంది, ఎందుకంటే మేము సైబరాబాద్ ఉన్నప్పుడు ఒక ఇనిషియేటివ్ పెట్టాం, సిటిజన్ యాజ్ ఎ కస్టమర్ అని. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి షాప్కి వెళ్తే ఏ విధంగా అయితే వాడు బలవంతాలు బతిలాడో ఇబ్బంది పెట్టో మీరు మోటివేట్ చేసి వస్తువు పంపిస్తాడో, మేము కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతి ఒక్కటి మా సర్వీసెస్ని అతను యూటిలైజ్ చేసుకునే విధంగా చేయాలి, సిటిజన్ యాజ్ ఎ కస్టమర్ అట్లా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఇనిషియేటివ్ చేసాం. సో ఇలాంటివి చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సో ఆ లెవెల్కి వెళ్ళాలి మనం. ఇఫ్ దర్ ఇస్ నథింగ్ విల్ క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.